ప్రస్తుతం తిరుపతి బై ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో ఎంపీ స్థానానికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు తమ తమ నాయకుల్ని ఏదైతే పట్టున్న నాయకులందరినీ కూడా రంగంలో తెచ్చారు, తమ క్యాన్వాస్ని స్టార్ట్ చేశారు. మరో 4-5 రోజుల్లో ఓట్ల ప్రక్రియ జరగబోతున్న, పోలింగ్ జరగబోతున్న నేపథ్యం ప్రస్తుతం బీజేపీకి సంబంధించి కూడా బీజేపీ జనసేనకు సంబంధించిన నేతలందరూ కూడా తిరుపతి పట్టణాన్ని మోడించున్నారు. పూర్తిగా వాళ్ళందరూ కూడా వారి వారి పట్టున్న ప్రాంతాల్లో వాళ్ళు ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం మనతో బీజేపీ తరఫున ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు, మాజీ మంత్రి. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సార్, ఎలా అనిపిస్తుంది అంటే మొన్నటిదాకా బీజేపీలో ఉన్న ఎలక్షన్కి తర్వాత జనసేన నేత పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఒకసారిగా మీరు కొంత ఉత్సాహం కనపడుతుంది అనేది మీ పార్టీ వర్గాలు చెప్తున్నారు. ఏ విధంగా అనిపిస్తుంది? అది వాస్తవమైన అనాలిసిస్. కారణం ఏంటి అనేదానికి భారతీయ జనతా పార్టీకి తోడుగా జనసేన ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు తోడు రావడం, మన కేడర్ రావడం ఆటోమేటిక్గా ఉత్సాహం. ఆ పార్టీకి మొన్న జరిగిన ఓట్లు కావచ్చు, మరింత మొన్న జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా ఒక రేషియో శాతం ఓట్లు కావచ్చు, ఇద్దరు కలిస్తే చాలామంది మంచిదైన సలహా కావచ్చు, అది నిజంగా ఊపుకు దారితీసిన విషయం వాస్తవం. అయితే కానీ ఇప్పుడు జనసేనకు సంబంధించి ఒక విషయం వస్తుంది. జనసేనకు సంబంధించిన గ్లాస్ గుర్తు కూడా రేపు ఎన్నికల్లో గ్లాస్ రాదు. సో అక్కడ మీకు ఏమైనా డిస్టర్బెన్స్ జరిగే అవకాశం కనబడుతుందా? అంటే జనసేనకులు సడన్గా మీకు పడాల్సిన, బీజేపీకి పడాల్సిన ఓటుని అటువైపుకి తరలించిపోయే పరిస్థితి ఏమైనా ఆలోచిస్తున్నారో లేదు? వాస్తవానికి మేము ప్రజల్లోకి చైతన్యవంతంగా తీసుకోకపోతే కొంత ప్రమాదం వచ్చేది. వాళ్ళ దారుణమైన క్యారెక్టర్ వైఎస్ఆర్ పార్టీ. అసలు ఆ కేటాయింపులోనే దారుణమైన మోసం జరిగింది. ఆయన దాని రికవరీ కోసం మా విశ్వ ప్రయత్నం చేస్తున్నాం. మా వాళ్ళు ఆల్రెడీ కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. గ్లాసు గుర్తు ఎందుకు కేటాయించాలి? కారణం ఓటర్లను మెజార్టీగా ఏదో ఓటర్లు లాగాలని చూడడానికి ప్రయత్నం అయితే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పాడు, నేను బీజేపీ పార్టీకి ఎందుకు గాను నేను టైప్ అయ్యి సీటు వాళ్ళకే కేటాయించానని. కాబట్టి అది ప్రజలకి స్పీడ్గా తీసుకొని పోగలిగాము, మరింత తీసుకొని పోతాం, కన్ఫ్యూజ్ లేకుండా చేయగలుగుతాం. కానీ అలా చేయడం అయితే అత్యంత మోసపడుతాం. అంటే ఇప్పుడు బేసిక్గా బీజేపీకి సంబంధించి మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, కార్పొరేషన్ ఎన్నికల్లో కావచ్చు, ఇటీవల జరిగిన ఎన్నికల్లో జరిగిన ఓట్ పర్సంటేజ్ చూసుకుంటే ఆ పర్సంటేజ్లో భాగంగా ఇప్పుడు మీరు వైడ్ ఉప ఎన్నికల్లో జనసేనని కలుపుకొని పోయినా ఆ పర్సంటేజ్ని ఎంతవరకు దాటే అనే హోప్స్లో ఉన్నారనుకుంటే ఎంతవరకు మీరు మూవ్ అయ్యే పరిస్థితి? ఎన్నికకు సంబంధం లేని వ్యవహారం ఢిల్లీలో జరిగిన వ్యవహారం. ఢిల్లీలో బీజేపీ పార్టీ 2014లో కావచ్చు, 2019 కావచ్చు, 7 పార్లమెంటు గెలిచినంత మాత్రాన బీజేపీ పార్టీ, మా పార్టీ గెలిచినంత మాత్రాన వెంటనే జరిగిన 2014 తర్వాత జరిగిన 2015 ఎన్నికల్లో కేజ్రీవాల్ గారు 70కి 67 స్థానాలు, అంటే బీజేపీ పార్టీ 7 పార్లమెంట్లు గెలిచినా 3 అసెంబ్లీలు మాత్రమే గెలవగలిగింది. అదే కాకుండా 2019లో జరిగిన ఎంపీ ఎలక్షన్లో మళ్ళీ బీజేపీ పార్టీ 7 గెలవగలిగింది. కానీ 2020లో జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్లో మళ్ళీ వాళ్ళు 70కి 62 స్థానాలు గెలవడం జరిగింది. అంటే 6 నెలల తేడాతో ఎంపీ ఎలక్షన్లు వేరు, ఎమ్మెల్యే ఎలక్షన్లు వేరు. అట్లే ఇక్కడ కూడా ఎంపీటీసీ ఎలక్షన్లకు, ఎంపీ ఎలక్షన్లకు సంబంధం లేని వ్యవహారం ఇష్టం వచ్చిన ధారణాలు ఇచ్చారు. నామినేషన్ ప్రక్రియ వదులుకొని కౌంటింగ్ ఇష్టం వచ్చినట్టు డబ్బులు లోకల్ పోలీసులు. కానీ ఇక్కడ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ద్వారా జరిగే ఎలక్షన్, ఇది జాతీయ ఎలక్షన్, దీనికి వైస్ స్టేషన్ మారుతుంది. లోకల్ బాడీకి దీనికి పొందం లేని వ్యవహారం. చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం, ప్రచారం కూడా ఉధృతంగా చేశాం. అప్పుడు ఆ క్యాండిడేట్లు తక్కువ సమయంలో జరగడం వలన అభ్యర్థులు కూడా, మా వాళ్ళు కూడా ఆ బెదిరింపులకు, దరిద్రాలకు ఎందుకని నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు ఆ నిర్లక్ష్యం పోయింది. ప్రచారం అన్ని వైపుల నుంచి, అన్ని జిల్లాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి కూడా రావడము, మీడియా, సోషల్ మీడియాను కూడా మేము కూడా పగడపదిగా పెట్టడము, లీగల్ వ్యవస్థను పెట్టడము, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎంటర్ కావడం, ఇన్ని కారణాల వల్ల ఓటింగ్ ప్యాటర్న్లో బీజేపీ జనసేన ఆ రోజు కలిగలేదు. బీజేపీ జనసేన కలిగ జరగడం, ఇవన్నీ కలిసి వెరసి లాభకరంగా మారుతుందని మా అందరి ప్లాన్. అంటే బీజేపీ జనసేన తిరుపతి లాంటి ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఇది ఆధ్యాత్మిక కేంద్రం. అందుకనే మీరు ఎక్కువగా హిందుత్వాన్ని ఫోకస్ చేస్తూ ప్రజల్ని హిందుత్వం వైపుకి అట్లా ఓటర్లను ఆకర్షించాలనే ఒక ప్రయత్నం చేస్తున్నారనే విమర్శ ఎక్కువగా వస్తుంది. అసలు పార్టీలోనే
వెనకల ఒకసారి సింబల్ చూడండి, భారతీయ జనతా పార్టీ. భారతీయతను కవర్ చేయాల్సిందే. భారతీయత అంటే హిందూ ధర్మాన్ని కాపాడాలా. మెజారిటీ హిందూ ధర్మం ఉన్న దేశాన్ని దెబ్బ ఎవరు కొట్టినా ఒప్పుకునే సహనం ఎవరికీ లేదు. అందుకే హిందూ ధర్మాన్ని కాపాడుతూ మిగతా దేశాలను కవర్ చేసుకుంటూ, మిగతా మతాలను కవర్ చేసుకుంటూ ఈ భారతీయ జనతా పార్టీ కవర్ చేస్తుంది. కాబట్టి ఆ విధంగా హిందూ ధర్మాన్ని దెబ్బ కొట్టే వాళ్ళను మేము తప్పు అని దెబ్బ కొట్టే విధంగా మాట్లాడుతుంటే వాళ్ళ కోపం తాపం దీనికోసమే. వీళ్ళు భారతీయతను కాపాడుతున్నారని కోపం. యాక్చువల్గా మా పార్టీ పేరులోనే ఉంది, ఇది కాపాడుతూ వ్యవహారం నడపాల్సిందే, అందరినీ సామరస్యంగా కవరేజ్ చేయాల్సిందే. అంటే బీజేపీ కేవలం హిందుత్వ ఓటు మీదనే ఆధారపడుతుందా? మీకు ఇతర పార్టీలకు సంబంధించి కావచ్చు, అంటే నేను పార్టీ కాదు, ఇతర మతాలకు సంబంధించి ఓటు బ్యాంక్ అవసరం లేదని ఒక డిసైడ్కి వచ్చారా? భారతీయ జనతా పార్టీ భారతీయతను కాపాడుతూ, అన్ని మతాల సామరస్యాన్ని కాపాడుతూ, అన్ని ఓట్లకు తగిన విధంగా సహాయం చేస్తూ ఓట్లు అడిగే పార్టీ గుజరాతే కావచ్చు. అన్నిసార్లు అధికారంలోకి వచ్చిందంటే కారణం అక్కడ చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు, చాలామంది ఇతర కులస్తులు ఉన్నారు, అందరిని కవర్ చేస్తూ గెలుస్తున్నది. యూపీలో కూడా అన్ని మతాలు ఉన్నాయి, కవర్ చేస్తూ గెలిచింది. 19 రాష్ట్రాల్లో గెలిచిందంటే కారణం అన్ని మతాల యొక్క కలయికతోనే. ఇక్కడ కూడా హిందూ ధర్మం మెజారిటీ, ఆధ్యాత్మికం మెజారిటీని కాపాడాలి. అది కనీస ధర్మం, మిగతా కులాలను కూడా కాపాడాలి. కానీ ఒక పెద్ద మతాన్ని దెబ్బ కొడుతుంటే అది ఎవరు ఒప్పుకోక భారతీయ జనతా పార్టీ లీడ్ చేస్తుంది. కాబట్టి ఆ నెపం పెట్టి మిగతా వాళ్ళు లాగాలని వాళ్ళు చూస్తున్నారు, మేము అందరినీ కవర్ చేయాలని మేము చూస్తున్నాం. అంటే బేసిక్గా ఓవరాల్గా జరిగిన సిచ్యువేషన్ ఒకసారి చూసుకుంటే బీజేపీకి సంబంధించిన నేతలు కేవలం ప్రచారాలకి వరకే, అంటే రోడ్ షోల వరకే పరిమితం అవుతున్నారు. గ్రౌండ్ లెవెల్లో కూడా లేక ఓటర్లని చేరుకోవడంలో పూర్తిగా విఫలం చెందుతున్నారు అనేది మిత్రపక్షాలు మాట్లాడుతున్నారు. మిత్రపక్షాలు ఇంకోటి కూడా మీ మీద సీరియస్ చేస్తున్న అలిగేషన్ ఏంటంటే కనీసం వాళ్ళు 100కి మించి ఒక 2-3% ఎక్కువ శాతం ఓటును పెంచుకోగలరు తప్పితే ఈ బై ఎలక్షన్లో వాళ్ళు సాధించేది ఏమీ లేదు అని చెప్పి మాట్లాడారు. అసలు ఒక సామెత ఉంది పంట పొలంలో, నవ్విన నాపచేనే పండుతుంది అని. మొన్ననే మా ఏరియా శనగ పంట అసలు మంచి అధిక వర్షాలు పడడం వలన అందులో పువ్వు దెబ్బతింటే పంట రాదనేది అందరి బాధ. ప్రతిసారి 6 మూటలు పండేటి, ఈసారి 3 మూటలు కూడా రావు అనే పద్ధతిలో ఈసారి 10 మూటలు అయింది. అంటే కంటికి కనపడే పరిస్థితిని కనుక్కోలేని ఈ రోజుల్లో ఇక్కడ వాళ్ళ యొక్క వాళ్ళ కోట ఇక్కడ భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం పెరిగింది. కరోనా టైంలో కూడా మోడీ గారు ఇతర దేశాల్లో కూడా కోవాక్సిన్ను కోవిషీల్డ్ను పంపగలిగినాడంటే నమ్మకం ఏర్పడింది. అదే కాకుండా హిందూ ధర్మాన్ని ప్రధానంగా కాపాడగలుగుతాడని నమ్మకం ఏర్పడింది. మిగతా కులాలను కూడా కవర్ చేస్తాడని నమ్మకం ఏర్పడింది. పేదరికాన్ని కూడా కాపాడతాడని నమ్మకం ఏర్పడింది. చైనా వారిను అంత పెద్ద స్థాయిలో వాళ్ళు దించినా దానికి తగ్గట్టుగా వ్యవహారం చేయగలడనేది నమ్మకం ఏర్పడింది. ప్రపంచ దేశాల్లో మేటిగా ఉన్న వ్యక్తి అని నమ్మకం ఏర్పడింది. అది కాకుండా రత్నప్రభ గారిని సెలెక్ట్ చేయడంలో కూడా ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ను పగడ దిగుతో దించినాడనే నమ్మకం కూడా చాలామంది కలగడం వలన ఓట్ల శాతం పెరిగింది. కానీ వాళ్ళు 100 కంటే తక్కువ వస్తాయా లేదా మేము 2 కౌంటింగ్లో తెలుస్తుంది. ఊరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏదో అపోహలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 14వ తేదీ రావాలనుకున్నాడు, మళ్ళీ వద్దనుకున్నాడు. ఎందుకు రాలేదు, ఎందుకు పోలేదనే దానికి ఎందుకు పోలేదనేది వాళ్ళకే తెలియాలి. ఇప్పుడే నా అంచనా ప్రకారం ఇక్కడికి వస్తే బీజేపీ పార్టీని విమర్శించాలి. నేను మా వాళ్ళకి చాలామంది చెప్పినాను, విమర్శిస్తే ఆయన ఆత్మస్థైర్యం కోల్పోతుంది, ప్రమాద పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి చేయలేడు. విమర్శించకుండా పోతే మరొక ప్రమాదం. కాబట్టి తప్పించుకు తిరిగి వాడు ధన్యుడు సుమతి అనే ప్రకారం 14వ తేదీ ప్రోగ్రాం రద్దు చేసుకున్నాడు. అంటే బేసిక్గా 2014లో జరిగిన ఈ తిరుమల సాక్షిగా జరిగిన సభలో సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్కి చేయలేదు. కాబట్టి ఆ దిశలో ఎప్పుడు తిరిగి మళ్ళీ వాళ్ళు తిరుపతి ప్రజలకు మొహం చూపించడానికి నాయకులు వస్తారా, ఇటువంటి నాయకుల్ని ఇటువంటి పార్టీని ప్రజలు నమ్ముతారా అనే ఒక కంటెంట్ బయటకు వస్తుంది. ఆ రోజు తిరుపతి ఎన్నిక సందర్భంగా ప్రధానమంత్రి మోడీ గారు స్వయంగా స్పెషల్ స్టేటస్ పైన అక్కడ జరిగిన పార్లమెంటు యొక్క పద్ధతిలో పోయి చూస్తే అక్కడ చట్టపరంగా లేదు. ఆ చట్టపరంగా లేని చేస్తే అది మిగతా రాష్ట్రాలు కూడా అడిగితే ప్రమాదకరమైన పరిస్థితి. దానికి వెంకయ్య నాయుడు గారు పట్టుబట్టి ఆ రోజు రాజ్యసభలో ఉన్న వ్యక్తి ప్యాకేజ్ మోర్ దాన్
స్పెషల్ స్టేటస్, స్పెషల్ పర్పస్ వెహికల్ కూడా అరేంజ్ చేసుకొని మీకు నిధులు కావాల్సినంత ఇస్తాం. మీరు పోయి ఫారిన్లో టైం పోయి తెచ్చుకుంటారా, బ్యాంకు నుంచి తెచ్చుకుంటారా, నాబార్డు నుంచి తెచ్చుకుంటారా, వివిధ సోర్స్ నుంచి తెచ్చుకుంటారా, దానికి నేనైతే క్షుణ్ణంగా చెప్పినమాట చాలా వయసుగా ఆలోచించాను. అసలు దానికంటే డబల్ నిధులు వచ్చే పరిస్థితి ఉంది. స్టేటస్ స్టేటస్ అని ఒంటికి మాట్లాడడం తప్ప. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నేను 2019 కంటే ముందు ఎలక్షన్ల కంటే ఒక 6 నెలల ముందరగా 5 మంది ఆ రోజు ఎంపీలతో రాజీనామా చేయించాను. అది ఉత్పత్తి రాజీనామా. నేను ఈరోజు కూడా ఒక ప్రశ్నలో చెప్పిన, ఉత్పత్తి రాజకీయాలు కాదు చేయాల్సింది, ఉత్పత్తి రాజకీయాలు చేయాలా. ఈరోజు ఎంపీలు ఉన్నారు కదా అంతా, ఇక్కడ ఒక ఆయన చనిపోతే మిగతా 21 మంది, ఒక 6 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. రమ్మనండి, అందరు రాజీనామా చేయమనండి. ఇక్కడ అసెంబ్లీలో కూడా తీర్మానం పెట్టి అన్నాడు, అక్కడ రమ్మనండి. అసలు ఆయన జగన్మోహన్ రెడ్డి ఎలా చేస్తాడంటే, నాకు ఎమ్మెల్సీ మొత్తం రద్దు అంటాడు, కౌన్సిల్ రద్దు అంటాడు, కానీ కౌన్సిల్ మళ్ళీ ఎమ్మెల్సీని సెలెక్ట్ చేస్తాడు. వద్దంటాడు, అవునంటాడు, కాదంటాడు. అట్లే ఇది కూడా అంతే, స్టేటస్ పైన రాజీనామాలో అంటాడు. మళ్ళీ ఇప్పుడు రాజీనామాలు ఎందుకు చేయలే? మెడలు ఉంచి రాబడతాను అంటాడు. మెడ వంచి అక్కడ తల వంచి మెడ వంచి కాలగారం చేసి అక్కడ అంటే ఎక్కడ తప్పుంది? ఇది ఎవరు కరెక్ట్గా లేరు. ఈ ప్రజలకు అందరికీ అర్థమైంది. రాబట్టమనండి, రాజీనామా చేయమనండి, పార్లమెంటు సాక్షిగా రాజీనామా చేయమనండి. ఇప్పుడు ఒకే స్థానం కదా, ఒకే స్థానం బట్టి ఈ 21 కూడా చేసి అన్నీ వచ్చేట్టు కదా, ఎందుకు చేయలేదు? తప్పు ఎక్కడుంది? ఇక్కడ బలహీనత, ఇక్కడ కేసుల భయం, ఇక్కడ అడ్డదిడ్డాలు, ఇక ఆర్థిక పరిస్థితి ఘోరం చేసి పెట్టాడు. పత్రికలు వచ్చినాయి, కేంద్రం రిస్ట్రిక్షన్ పెట్టింది. ఇటువంటి పాలన కాదు కావాల్సింది, స్థిరమైన పాలన కావాలి. స్థిరమైన క్వశ్చన్ చేసే హక్కు ఉండాలి. కేంద్రం తప్పు చేసిన నిందియాలి, ఆ స్థాయికి ఎదగాల లీడర్. 21 ఎంపీలు పెట్టుకున్నాం, 6 మంది రాజ్యసభ పెట్టుకున్నాం, 151. నేను ఒక సినిమాలో, అర్జున్ అనే సినిమాలో, వాళ్ళు విలన్ భార్య ఇద్దరు 1101 బాగా అంటారు. ఆ విలన్ భార్య అంటే కోట్లు బియ్యం కూడా చెప్తారు. దాంట్లో అంటే 1101 ఉన్నట్టుంది, 150 వింటే వెళ్ళింది. అటువంటి పరిస్థితి కాదు కావాల్సింది. నిజంగా, స్థిరంగా, ధైర్యంగా, ధర్మంగా రావాలా. 14వ తేదీ విమర్శించాలా. బీజేపీ తప్పుంటే అడగాల, బీజేపీని తప్పుంటే, ప్రజల కోసం తప్పుంటే నిందియాల. అది చేయకుండా ఉత్తుత్తి ప్రకటన, ఉత్తుత్తి రాజీనామాలు. ఆ రోజు కూడా ఎలక్షన్ రాలే, ఈరోజు వస్తాయి, రమ్మనండి, అందరు రాజీనామా చేయమనండి. మీ అభ్యర్థిని ఈరోజు ఏమి ఓట్లు అంటే తిరుపతి ఓట్లు, బీజేపీకి ఓట్లు వేయాలి అనే దానికి కంటెంట్ ఏంటి? అంటే మీరు ఏం అడిగి రేపు ప్రజలు మమ్మల్ని ఓట్లు వేయాలంటే మీరు ఏం అడగబోతున్నారు ప్రజలు? ఆమె అంటూ గెలిస్తే మంత్రి పదవితో పాటు ఇక్కడ కేంద్ర నిధులను తెచ్చే పరిస్థితి క్షుణ్ణంగా ఉంది. PMAY ద్వారా ప్రతి ఒక్క పేదవానికి అటు అర్బన్ హౌసింగ్, రూరల్ హౌసింగ్ చేయొచ్చు, నేషనల్ హైవేగా మార్చచ్చు, సెంట్రల్ యూనివర్సిటీ కింద వచ్చే ఇన్స్టిట్యూషన్లు అలా చేయొచ్చు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ లాంటి మేము అక్కడ ఇచ్చిన దానికి అటువంటి మెడికల్ హబ్ను ఏర్పాటు చేయమని చెప్పొచ్చు, IT ఫీల్డ్ పెంచమని చెప్పొచ్చు, ప్లస్ స్టార్టప్ ఫండ్స్, స్టాండప్ ఇండియా ఫండ్స్ కేటాయించవచ్చు, ముద్రా లోన్స్ కేటాయింపులు చేయొచ్చు, రైల్వే జోన్కు చేయొచ్చు, ఇంటర్నేషనల్ ఫ్లైట్ తిరిగేటట్టుగా ఇక్కడికే నేరుగా చేయొచ్చు, ఉద్యోగ అవకాశాలు కలిగేయచ్చు. చాలామంది ఇప్పుడు ఏర్పేడు నుంచి వెంకటగిరి మధ్యలో 1,00,000 ఎకరాలు ఉంది, అక్కడ క్లస్టర్ ఏర్పాటు చేయొచ్చు, చేనేత క్లస్టర్ ఏర్పాటు సెంట్రల్ కింద చేయొచ్చు. ఏదైనా మిస్ అయినా ప్రతి పథకానికి ఇక్కడ ఇన్సూరెన్స్ పథకం, ఫసల్ బీమా యోజనకు సపోర్ట్ పెంచవచ్చు. కాబట్టి చాలా నిధులు 84 స్కీములు ఉన్నాయి. 84 స్కీముల పైన నిఘా పెట్టి అభ్యర్థిగా గెలిస్తే అందులో ఆమె ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి, భర్త ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి, అన్న కూడా ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి, అన్న కూడా డాక్టర్లు కాబట్టి అన్ని ఆలోచనలు చేసి మా ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు కలిపి కేంద్ర నిధులు రాబట్టేదానికి, పార్లమెంట్లో అడిగి రాబట్టేదానికి, కేంద్ర పదవి అంటూ వస్తే మరింత నిధులు తెచ్చేదానికి, రాష్ట్ర దిక్సూచిగా కావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అదే పద్ధతిలో ఆమె అడుగుతుంది, చెప్తున్నాం ఆమెను కూడా అదే పద్ధతిలో. ఆదినారాయణ వర్ష ఇటీవల కాలంలో ఏ లేఖ వచ్చినా లేకపోతే ఏ ఇష్యూ వచ్చినా పులివెందులకు సంబంధించిన విషయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన ఇష్యూలో ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా వెంటనే ఆదినారాయణ రెడ్డి ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆదినారాయణ రెడ్డి మాట్లాడే మాట ఏంటంటే, ఎందుకు నేను ఆల్రెడీ ఆ హత్యలో నాకు ఎటువంటి ప్రమేయం లేదు, నేను ఆల్రెడీ ప్రమాణం కూడా చేశాను, ఆ కుటుంబ సభ్యులు కూడా నాకు సంబంధం లేదని మాట. ఎందుకు మీరు పదే పదే ఆ ఇష్యూ బయటకు రాగానే ఎందుకు భయపడతారు? నిజంగా దాంట్లో ఏంటి మీ రోల్ ఏంటి? అసలు భయపడా, నన్ను ఉరి తీయమంటే భయమైంది.
నేను తప్పు నిర్దోషిత్వంలో ఉన్నా కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్లో కూడా చెప్పిన మార్చి 15th నాడు ఆ రోజు గుండెపోటు అని 4-5 గంటల తర్వాత గుండెలో పోటు అంటే ఆ రోజు చెప్పినాను, అయ్యా నాకు సంబంధం ఉంటే ఏమైనా శిక్ష వేసేదానికి రెడీ, శిక్షకు నేనే రెడీ అని మా కుటుంబ సభ్యులతో చెప్పిన. ఆ తర్వాత ఈరోజు చెప్తున్నా, రోజు చెప్తున్నా, లాస్ట్కు ఆ రోజు షిఫ్ట్ వేస్తే చంద్రబాబు నాయుడు గారు వద్దు సిబిఐ కావాలంటాడు జగన్ రెడ్డి, మళ్ళీ ఆయన సిబిఐ వద్దు షిఫ్ట్ కావాలంటాడు. మేము సిబిఐ కావాలని కోరుకోవడం, సునీతమ్మ కూడా డాక్టర్ ఆఫ్ వివేకానంద రెడ్డి షిఫ్ట్ వద్దు సిబిఐ కావాలని కోరడం, చివరికి మార్చి 11th లాస్ట్ ఇయర్ చివరికి డెసిషన్ కూడా రావడం జరిగింది. లేట్ అవుతుందని అడుగుతున్నాం. ఆమె వాళ్ళు తప్పించుకుంటే దానికోసం నెపం మాకు దోస్తే మాకు సంబంధం లేదు కదా, వాళ్ళకే సంబంధం కదా అనే విషయం పైన స్పష్టత గ్యారంటీ కఠినంగా చెప్పకపోతే డైవర్షన్ స్కీమ్ చేస్తాను. దానికోసమే నేను పదే మా బీజేపీ పెద్దలకు చెప్తున్నా, మీరు నన్ను ఎవరైనా మా వాళ్ళు అడిగితే కూడా మీరు కూడా డిబేట్లు ఇదే చెప్పండి అని చెప్తున్నా. కారణం స్థిరత్వంగా ఉండాలని, స్టాండర్డ్ కోసం నేనేం చెప్పిన. దానికి నేను భయపడేవాడైతే ఉరి తీసుకోండి, ఎవరు చెప్పరు. ఎవడు అంత గట్టి ధైర్యం ఎవరు కూడా నిర్ణయం గట్టిగా ఉంది కాబట్టి దాని బలహీనంగా ఉండేది, బలమైన నిర్ణయాన్ని బలహీనంగా అడుగుతారు. అంటే బీజేపీలో తిరుపతి బయలుక మొత్తం కూడా ఆదినారాయణ రెడ్డి తన బుధస్కంధాల మీద వేసుకొని తిరుగుతున్నాడు స్టార్టింగ్ రోజు నుంచి కూడా ఈ రోజు. అంటే వెనకాల రాజ్యసభ సీటు లేకపోతే ఏదైనా ఒక పెద్ద పదవి ఆశించి ఆదినారాయణ రెడ్డి చేస్తున్నాడు అనేది మీ ప్రాంతావాసులు చెప్తున్నమాట ఎంతవరకు? అసలు అటువంటి ఆశల పట్టి నన్ను ఇప్పుడు కూడా ఒక ఆయన అడిగినాడు, ఆశల పట్టి మీరు ఏదైనా ఇస్తే నేను కూడా ఒక ఆశ పట్టులో ఒక ట్రిక్ కొట్టుకుంటాను, నాకు ఇదైతే బాగుంటుంది. మీరు బాగా అన్ని చోట్ల తిరుగుతారు కాబట్టి ఏమి అడిగితే బాగుంటుంది, ఏమైతే బీజేపీ పార్టీ ఇస్తుందని మాకు డైరెక్షన్ ఇస్తే మేము యాక్షన్ చేస్తాం, నో ప్రాబ్లం. సో ఓవరాల్గా మీ ఫైటర్ అంటే బీజేపీ జనసేన కూటమికి మీ అగెనెస్ట్గా దగ్గరగా పోటీలో ఉన్న పార్టీ ఏది అంటే మీరు తెలుగుదేశాన్ని అనుకుంటారా వైసీపీ? మాకు తెలుగుదేశం అకౌంట్లో లేదు, నేరుగా వైసీపీ. ఓన్లీ పార్టీ వైసీపీ పార్టీ, దొంగ పార్టీ, దౌర్జన్య పార్టీ, డబ్బులు ఇచ్చే పార్టీ, అవినీతి పార్టీ. దాన్ని దెబ్బకొట్టేదానికే మేము రెడీగా ఉన్నాం కాబట్టి ఆ చంద్రబాబు నాయుడు అయిపోయింది ఓల్డ్, అది అవుట్డేటెడ్ కేసు, ఎక్స్పైరీ డేట్ కాబట్టి మేము దాని అకౌంట్లోకి వెళ్ళాం. ఇక్కడ ఉండేది ఏకైకం దరిద్రం, వాటిపైనే వైఎస్ఆర్ పార్టీ పైన మేమందరం ఒకే తీరులో ఉన్నాం. నేను మా వాళ్ళు ఇంతకుముందు మీరు అన్నట్లు కన్ఫ్యూజన్గా టీడీపీని వర్సెస్ అంటే వద్దు, టీడీపీ లేదు, అవుట్డేటెడ్, దాన్ని చూడడం. కాబట్టి ఓన్లీ మేము దౌడ్ అగనెస్ట్ వైఎస్ఆర్ పార్టీ. థ్యాంక్ యూ సార్. ఇది ఆదినారాయణ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్తున్నారు. అంటే జరిగిన వ్యవహారాల్లో అటు బలవంతుల వ్యవహారంలో కావచ్చు, లేకపోతే రేపు తాము ఎందుకు బీజేపీకి ఓటేయాలి అనే వ్యవహారం మీద కావచ్చు, వీటన్నిటిలో కూడా ప్రజల ముందుకు పోయేటప్పుడు చాలా స్పష్టతతోనే ముందుకు పోతున్నాం. మాకు ప్రధాన ప్రత్యర్థి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీనే అని చెప్తున్న పరిస్థితి. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.